అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకి వందనాలు. మరి నేను మాట్లాడుతున్న వరంగల్ నుంచి ఈస్ట్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే పుష్పితలయ్యని. మరి పెద్ది సుదర్శన్ అన్న ఈ రోజు మా నుంచి దూరం అయ్యిండు అనే ఆలోచన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బీఆర్ఎస్ ముఖ్యమైన కార్యకర్త ప్రాణం కోల్పోయిందనే బాధ ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది. నర్సంపేట కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధపడుతుంది. పెద్ది సుదర్శన్ అన్న అనే వ్యక్తి ప్రతి వ్యక్తికి వెన్నుంట ఉండి పనిచేసే వ్యక్తి. ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి నర్సంపేటలో ఎంతమందికి వృత్తిని తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఈ రోజు పెద్ది సుదర్శన్ అన్న లేరనే బాధ ప్రతి వ్యక్తికి చాలా బాధ అనిపిస్తుంది. మరి కొట్టుమిట్టులు ఆడుతూ మరి వారం రోజుల క్రితం మరి యశోద హాస్పిటల్లో ఉండి ఇక్కడ నుంచి రోహిణి నుంచి యశోద హాస్పిటల్ పోయి ఎన్నో ప్రాణాలను అంటే ఒక ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఎంతో చాలా కృషి చేశారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఖచ్చితంగా మా పెద్దని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ రోజు మా పెద్దన్న ఈ రోజు దూరం అయిపోయిందని చాలా బాధాకరమైన విషయం. మరి కేసీఆర్ గారి నేతృత్వంలో పెద్ది అన్న ఎంతో మంది కార్యక్రమాలు చేసింది, ఎన్నో అమలు చేసింది. ఇక్కడ నేను ఈ రోజు పొద్దున వచ్చిన 9 కి ఇక్కడికి అశోక్ నగర్ ఇక్కడ నర్సంపేట సెంటర్ లో ఒక ఆమె ఎస్ఎన్ ఫంక్షన్ అక్కడ హోటల్ దగ్గర శారద అనే అమ్మ మాకు ఓపెనింగ్ చేసిండు. ఒక 20,000 కౌంటర్లు వేసిపోయిండు. అమ్మ మీరు వచ్చి అన్నం తినండి అమ్మ, ఈ రోజు మేము హోటల్ బంద్ చేసుకున్నాం, మాకు పెద్ద అన్న లేడు అనే బాధ చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద అన్న అంటే మాకు చాలా గౌరవం. వాళ్ళ స్వప్న కూడా ఈ రోజు లేడీ సింహంగా స్వప్న ఇక్కడ గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆ అన్న కార్యక్రమం ఆ అన్న ఆలోచననే అక్కకుంటది కాబట్టి ఆ అన్న ఎన్నో పనులు చేసి పెట్టాడు. అన్న మొన్న రీసెంట్ గా జూన్ 2వ తారీఖు అన్న వాళ్ళ ఇంటికి హన్మకొండలో వెళ్ళడం జరిగింది. వెళ్తే అన్న డైరెక్ట్ మాతో ఒకటే మాట చెప్పాడు, ఎన్నో కుట్రలు జరుగుతున్నాయమ్మా, ఎన్నో సోషల్ వెల్ఫేర్లలో కావచ్చు, హాస్టళ్లలో కావచ్చు, ఎన్నో బాధలు జరుగుతున్నాయమ్మా అని చాలా బాధపడ్డ రోజు. చనిపోయే ముందు రోజు కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజల గొంతు మా ఇక్కడ మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మాకు పోయిన వెన్నంటండి మహిళలను మాత్రం ముఖ్య పాత్ర పోషిస్తూ మహిళలను కూడా మంచి చేసుకునేది. కేసీఆర్ గారి నేతృత్వంలో ఇలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పులిని మా స్వప్నకం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఆర్ఎస్పీ, జై ప్రవీణ్ కుమార్ సార్. నా పేరు భుక్య తిరుపతి, మాది వర్ధన్నపేట మండలము. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మేము ఉద్యమంలో వచ్చినాము. మా వర్ధన్నపేట మండలంలో ఏ చిన్న కార్యక్రమం అయినా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పిలుపు మేరకే జరిగేది. ఉద్యమంలో మమ్మల్ని చాలా మంచిగా చూసుకునేవారు. మమ్మల్ని మోటివేషన్ చేసి ఏ ప్రోగ్రామ్ అయినా దగ్గర ఉండి చూసుకునేవారు. పోలీస్కి కేసు అయినా పోలీస్ స్టేషన్ లో ఉన్నా కూడా ఆయన స్వయంగా వచ్చి విడిచిపెట్టేవారు. అలాంటి మనిషి ఈ రోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. పార్టీకి తీరని లోటేది. ఇంత చిన్న వయసులోనే ఇంకెన్నో మేము కలలు కన్నాం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మంత్రి కావాలని, మళ్ళీ మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొస్తారని మేము కలలు కన్నాము. కానీ ఈ రోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము. సుదర్శన్ రెడ్డి గారు ఆయనకు ఉద్యమం అప్పుడు పోలీసు వాళ్ళు ఇటు నెట్టేయడం కానీ, లాఠీ చార్జీలో కానివ్వండి, దెబ్బలు తగలడం వల్లనే ఇలా జరిగిందని మేము భావిస్తున్నాము. ఆయన వ్యక్తిగతంగా చాలా గట్టి మనిషి. ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఏం ఉండకపోయేది ఇదివరకు. ఉద్యమం చేసినప్పుడు పోలీసుల దెబ్బలే ఆ రోజు కొట్టిన దెబ్బలే ఈ రోజు ఈ విధంగా అవడానికి కారణం అయ్యి ఉంటుందని నేను భావిస్తున్నాను.